తెలంగాణలో ఇప్పుడు ఆ జిల్లా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు అది సీఎం ఖిల్లా కాబట్టి. అందుకేనేమో అక్కడ చీమ చిటుకుమన్న రాష్ట్రం అంతటా దుమారం రేగిపోతోంది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో తెర మీదకి వచ్చిన కొత్త పంచాయతీ పొలిటికల్ గా తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులో కీలక నేత ఇన్వాల్వ్ అయి ఉండటం మరింత అగ్గిరాజేస్తోంది. ఇంతకా ఆయనెవరు, ఏంటా సంగతి? అలంపూర్ అధికార పార్టీలో అలజడి, వివాదాల్లో ఏఐసిసి నేత సంపత్, మాజీ ఎమ్మెల్యేపై వసూళ్ల ఆరోపణలు, ప్రత్యర్థులకు అస్త్రం దొరికిందా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. 5వ శక్తిపీఠంగా పేరొందిన జోగులాంబ సన్నిధి అలంపూర్లో రాజకీయం అంటే ఎప్పుడైనా హాట్ టాపిక్ గానే ఉంటుంది. అలాంటి చోట తెర మీదకొచ్చిన వసూళ్ల పంచాయతీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అధికార పార్టీ నేతలు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక, మట్టి, రోడ్డు ఇలా అన్నింటిలోనూ వసూళ్లకు పాల్పడుతున్నారనే చర్చ పొలిటికల్ రచ్చకు దారితీస్తోంది. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను కూడా అడ్డుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గం ఇది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. సాధారణ కార్యకర్త, నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, నేటి కాంగ్రెస్ నేత చల్లా వెంకటరామిరెడ్డి అనుచరుడు విజయుడు ఎమ్మెల్యేగా గెలవడం ఇక్కడొక సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చినా తాను మాత్రం విజయం దక్కించుకోలేకపోయిన ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ అనధికారిక ఎమ్మెల్యేగా హవా నడిపిస్తున్నారనే టాక్ ఉంది. స్వయం ఓటమితో ఆయనకు దురదృష్టం వెంటాడినా పార్టీ అధికారం దక్కించుకోవడంతో అదృష్టం కలిసొచ్చింది. దీంతో నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారాయన. నామినేటెడ్ పదవులు మొదలు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే ఇటీవల అలంపూర్ అడ్డాలో వసూళ్ల దందా పెచ్చుమీరుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గడిచిన కొంతకాలంగా ఇసుక, మట్టి తరలింపు విషయంలో సంపత్ సహా ఆయన అనుచరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారనే వాదనలు తెరమీదకొచ్చాయి. తనకు వాటాలివ్వకుండా పనులు ముందుకు సాగనిచ్చేదే లేదంటూ ఓపెన్ గా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారట. ప్రతి లారీకి నిర్ణీత మొత్తాన్ని ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారట. ఎవరైనా ఎదురు తిరిగితే సదరు ఇసుక, మట్టి పనులను నిలిపివేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఉద్యోగుల బదిలీల విషయంలోనూ సంపత్ కుమార్ చెప్పిందే వేదంగా మారిందట. ఒక్కో ట్రాన్స్ఫర్ కు ఒక్కో రేట్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల సంపత్ పై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న జాతీయ రహదారి 44వ విస్తరణ పనుల్ని సంపత్ అడ్డుకుంటున్నారనే ముచ్చట వినిపిస్తోంది. డబ్బుల కోసం అనుచరులతో అక్కడ హల్చల్ చేయిస్తూ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల సదర్ కాంట్రాక్ట్ సంస్థ సంపత్ కుమార్ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. సంపత్ కుమార్ తో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటూ వేముల దగ్గర రోడ్డు నిర్మాణ పనులను ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారనేది ఆ ఫిర్యాదు సారాంశం. ఈ విషయంలో 8 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ సంపత్ కుమార్ కాంట్రాక్టర్ను బెదిరించారన్నది ప్రధాన ఆరోపణ. సంపత్ కుమార్ చేస్తున్న ఈ వసూళ్ల దందాపై సిట్తో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ను తెరమీదకు తెచ్చింది ప్రతిపక్ష బీఆర్ఎస్. అయితే ఈ విషయంలో తనకెలాంటి సంబంధం లేదని సంపత్ కుమార్ క్లారిటీ ఇచ్చుకున్నా లాభం లేకపోయింది. ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. వివాదం ఏమాత్రం సద్దుమణగడం లేదు. కాంట్రాక్టర్ శ్రీనివాసరావుతో సంపత్ కుమార్ మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పిందే నువ్వు వినాలి, మళ్లీ కనిపిస్తే మా వాళ్లు తంతారంటూ కాస్త బూతు పదజాలంతోనే ఆయన కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. ఆ విజయ్కి నాకు మీరు మొన్న చెప్పారు కదా, ఆ సాయిల్ వచ్చేసి రేపు 29కి మనకి టైం అయిపోతుంది. చెప్పేది నాన్న అది కాదన్నా చెప్పేది నేనే. ఇప్పుడు ఈ ఆడియో కాస్త అగ్గికి ఆజ్యం పోసినట్టుగా మారింది. దీన్నే అస్త్రంగా వాడుకుని మరింత తీవ్రంగా విమర్శల దాడి చేస్తోంది ప్రతిపక్షం. అలంపూర్ రాజకీయాల్లో వసూళ్ల పంచాయతీ చుట్టూ పీక్స్ కు చేరుకున్న వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తానెవ్వరి నుంచి డబ్బులు వసూలు చేయలేదని సంపత్ కుమార్ ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
ఇదే సమయంలో అప్పుడెప్పుడో ఒక మహిళా అధికారిని సంపత్ బెదిరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఇలా వరుసపెట్టి వివాదాలు చిక్కుకుంటున్న సంపత్ కుమార్ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ రచ్చ నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి.